ఒకప్పుడు పెళ్లి అంటే విడదీయలేని బంధం. కానీ నేడు దేశంలో విడాకుల రేటు 350% పెరిగింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ల నుండి సెలబ్రిటీల వరకు అందరూ విడిపోతున్నారు. మనం ఏమనుకుంటాం? వారికి ఈగో ఎక్కువ, లేదా సర్దుకుపోలేదు అని అనుకుంటాం. కానీ లోతుగా ఆలోచిస్తే సమస్య వారి మనసుల్లో లేదు, వారు పుట్టిన తేదీల్లో, వారు పిలువబడే పేర్లలో ఉంది. మన తాతలు పెళ్లికి ముందు పొంతన చూసేవారు. ఆ పొంతన అంటే కేవలం రాశులు కలవడం కాదు, ఆ ఇద్దరి వైబ్రేషన్స్ అంటే ఇద్దరి మనస్తత్వాలు కలవడం. పెళ్లి తర్వాత చాలామంది అంటుంటారు, పెళ్లికి ముందు చాలా బాగుండేవారు, ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయారు అని. దీనికి సమాధానం ఆస్ట్రోన్యూమరిక్ డిఎన్ఏలో ఉంది. అమ్మాయికి పెళ్లి కాకముందు ఒక పేరుతో ఉంటుంది, పెళ్లి తర్వాత ఇంటి పేరు మారుతుంది. ఆ ఇంటి పేరు మారినప్పుడు ఆమె పేరులోని టోటల్ నెంబర్ మారుతుంది. ఆ కొత్త నెంబర్ ఆమె పుట్టిన తేదీకి శత్రు సంఖ్య అయితే ఆ క్షణం నుండే ఆమె ప్రవర్తనలో, ఆరోగ్యంలో మార్పు వస్తుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి పుట్టిన తేదీ 8 అంటే శని ప్రభావం, భార్య పుట్టిన తేదీ 1 అంటే సూర్యుడి ప్రభావం అనుకుందాం. వీరిద్దరి మధ్య తండ్రి కొడుకుల వంటి సంబంధం ఉండాలి, కానీ ఒకరినొకరు శాసించాలని చూస్తారు. ఫలితం నిరంతర యుద్ధం. కేవలం ఒక నెంబరు చూసి చెప్పడం న్యూమరాలజీ కాదు. ఆ వ్యక్తి జన్మజాతకంలో 7వ స్థానం ఎలా ఉంది, ఆ గ్రహానికి వీరి పేరులోని సంఖ్యకు సంబంధం ఉందా అనేది చూడాలి. పాతకాలంలో మగవాడు సంపాదించాలి, ఆడవాళ్ళు ఇంటిని చూసుకోవాలి అనే రూల్ ఉండేది. కానీ ఇప్పుడు ఇద్దరూ సంపాదిస్తున్నారు, ఇద్దరికీ ఆత్మగౌరవం ఉంది. ఇది మంచిదే. కానీ ఎప్పుడైతే ఇద్దరి వైబ్రేషన్స్ ఒకేలా ఉంటాయో అక్కడ అగ్నికి వాయువు తోడైనట్టు ఉంటుంది. చాలామంది విడాకులు తీసుకున్న తర్వాత కూడా సుఖంగా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే సమస్య వ్యక్తితో కాదు, ఆ వ్యక్తిని నడిపిస్తున్నటువంటి సంఖ్యాబలంతో. ఆ బలాన్ని సరిచేయకుండా ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నా అదే రిజల్ట్ వస్తుంది. విడాకులు అనేవి ఒక కుటుంబానికి శాపం. మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి. ఒక చిన్న అక్షర మార్పు, చిన్న సంతకపు మార్పు మీ ఇంట్లో మళ్ళీ నవ్వులను పూయించగలవు. మీరు కానీ, లేదా మీకు తెలిసిన వారు కానీ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే ఒక్కసారి శాస్త్రీయంగా మీ పేర్లను విశ్లేషించుకోండి, మీ జాతకాన్ని విశ్లేషించుకోండి. గతాన్ని మార్చలేం, కానీ భవిష్యత్తును మన సంఖ్యాబలంతో, జాతక బలంతో మార్చవచ్చు. మీకేదైనా సమస్యలు ఉంటే ఈ క్రింద ఉన్నటువంటి నెంబర్తో శ్రీ గాయత్రి ఆస్ట్రో న్యూమరాలజీని సంప్రదించండి. శ్రీమాత్రే నమః. స్వస్తి.